ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కామెంట్ అయితే చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. ఉదయనిధి స్టాలిన్ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే, మన జోసెఫ్ విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడు అసెంబ్లీ రెండో రోజున మన ఉదయనిధి స్టాలిన్ ఏం మాట్లాడారంటే, హిందూ సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలి అని అన్నాడండి. ఆ మాట విన్న తర్వాత అక్కడే ఉన్నటువంటి విజయ్ జోసెఫ్ గారు చప్పట్లు కొట్టారన్నమాట. ఇంతకుముందు కూడా ఈ ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే, హిందూ మతం వల్ల మనుషులు అంటరాని వారిగా ఊళ్ళ బయట పెట్టి వాళ్ళకు ద్రోహం జరిగింది. హిందూ మతం అనేది చాలా డేంజరు, వైరస్ కంటే డేంజరు. దాన్ని అరికట్టడం కంటే పూర్తిగా నిర్మూలించడం మంచిదని ఉదయనిధి స్టాలిన్ ఇంతకుముందు కూడా అన్నాడండి. ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ కుటుంబం కూడా చాలా వరకు హిందూయిజానికి వ్యతిరేకం. వాళ్ళు ఏమంటారంటే, హిందూ మతం వల్ల మనుషుల్ని అంటరాని వారిగా చేసి ఊరి బయట ఎక్కడో పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసింది ఈ హిందూ మతం. ఈ హిందూ మతం అనేది నిర్మూలించాలి. ఇప్పుడు తమిళనాడు ప్రాంత ప్రజలు మానవత్వం ముద్దు అంటారు, క్యాస్ట్ వద్దు మానవత్వమే ముద్దు అంటారండి. మీరు తమిళనాడు ప్రజల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మాకు ఈ కులపిచ్చి వద్దు, కులపిచ్చి మీరు కొట్టుకు చావండి, మాకు ఈ కులాలు అంటగట్టద్దు, హిందూ మతం వల్ల మేము చాలా వాటికి దెబ్బతిన్నాము, మమ్మల్ని దళితులుగా అంటరాని వారిగా హిందూ మతం అనేది చాలా వాటికి చేసింది. ఈ హిందూ మతానికి గురించి వ్యతిరేకంగా తమిళనాడులో చాలా ప్రాంతాలు ఉన్నాయండి. అంతెందుకు, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక 70 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ ఫ్యామిలీ కూడాను నాస్తిక ఫ్యామిలీ. వాళ్ళు దేవుణ్ణి బిలీవ్ చేయరు. వాళ్ళు ఏమంటారు, మా ద్రవిడ జాతి ఒక ఉత్తమమైన జాతి, హిందూ మతం వల్ల మాకు ఒరిగిందంటూ ఏమీ లేదు. అసెంబ్లీలో ఈ వ్యక్తి ఉదయనిధి స్టాలిన్ అలా మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టాడు విజయ్ జోసెఫ్ గారు ఇంతకుముందు ఒక మూవీలో స్వామిమాల వేసుకున్న తమిళనాడులో స్వామిమాల వేసుకున్న అయినా కానీ మాకు మతం ఫీల్ అవుతారండి. తమిళనాడులో ముస్లిం కూడా తమిళే మాట్లాడారు. చాలా తెలుసా మన ఆంధ్ర తెలంగాణ ఉదయనిధి స్టాలిన్ హిందూ మతాన్ని అవమానించారు, దళితుల పైన అంటరాని వారి దాడులు జరుగుతున్నాయి. ఒక సినిమా 2-3 సినిమాలు కూడా నేను ఇందాక అదే చెప్పాను. తమిళ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, అంటరాని వాళ్ళు దేవుని బిలీవ్ చేయరు, వాళ్ళు నాస్తికులుగా ఉంటారు. వాళ్ళు హిందూ మతానికి చాలా దానికి హిందూ మతం కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకం. నేను చెప్పడం కదా, ఈ తమిళనాడు గురించి వ్యతిరేకంగా ఉంటారండి. తమిళనాడు పీపుల్ అంతా కూడాను వాళ్ళ భావజాలాలు ఎలా ఉంటాయంటే సెక్యులర్ అనమాట. అంటే మాకు క్యాస్ట్ లేదు, మాకున్నదల్లా ఒకే ఒక పిచ్చి, తమిళనాడు అంటే మాదొక దేశము. ఏమండి, తమిళనాడు అంటే మాదొక దేశము అని వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు తమిళ్లోనే మాట్లాడతారు. ఇదే కల్చర్ మీకు బెంగళూరు వెళ్ళినా కానీ అలాగే ఉంటుంది. బెంగళూరు వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. అయితే ఈ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు హిందూయిజానికి వ్యతిరేకం అన్నమాట. హిందూయిజానికి చాలా వ్యతిరేకం. సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కింద.